వాళ్ళకున్న ఉన్న పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంటిమిడియేట్ కావచ్చు ఆ వాతావరణంతో. కాబట్టి వాళ్ళు మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పకపోవచ్చు, చెప్పినా కానీ కొంచెం మా వాళ్ళ మీద అనుమానం ఉండొచ్చు అంటే పోలీసు వాళ్ళ మీద. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక సుమారు 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో భరోసా సెంటర్ను హైదరాబాద్లో మొదలుపెట్టినాము. అట్లా అక్కడ ఏంటంటే పోలీసులు తక్కువ, బయట నుంచి ట్రైనింగ్ అయినటువంటి సైకాలజిస్టులు, లాయర్సు, తర్వాత సోషల్ యాక్టివిజం చేసిన వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉంటారు. వాళ్ళకు వచ్చి ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. యాక్చువల్గా వాళ్ళతోని గంటల తరబడి కూర్చొని వాళ్ళ భాషలో వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళ యాక్చువల్గా గృహహింసలకు గురైనప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఎట్లా వాళ్ళు ఫేస్ చేసింది, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసింది, వాళ్ళతో అవన్నీ బయట చెప్తారు అన్నమాట. సో ఆ విధంగా కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళని కేసు బుక్ అయినప్పటి నుంచి ఛార్జ్ షీట్ అయినంత వరకు కూడా, అట్లాగే తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ అయిన తర్వాత కోర్టులో కేసు ట్రయల్కి వచ్చినప్పటి వరకు కూడా మొత్తం ఈ భరోసా సెంటర్ వాళ్ళు వెంబడి ఆ కేసును ముందుకు తీసుకుపోతారు. సో పోలీస్ స్టేషన్ యొక్క పాత్ర తక్కువ. ఛార్జ్ షీట్ వేసే వరకు, ఎఫ్ఐఆర్ బుక్ చేసే వరకు పోలీస్ స్టేషన్ పాత్ర ఉంటుంది. కానీ మిగతా విషయాల్లో మొత్తం వీళ్ళే చూస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళకు వాళ్ళ పిల్లలతోని, తర్వాత పెద్దలతో, ముఖ్యంగా ఆడవాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఇది పెట్టినాము. ఇది చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇది భారతదేశంలోనే ఈ భరోసా సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశం మిగతా చోట్ల కూడా దీన్ని అనుకరించారు. చాలా ప్లేసుల్లో ఈ సంస్థలో ఈ భరోసా సెంటర్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, ఇప్పుడు నిన్నటి వరకు నచ్చినట్టుంది. మా అరైవల్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే రోడ్ల మీద లాస్ట్ 5-6 months చెప్తూనే ఉన్నాను నేను. రోడ్ల మీద జరిగేటువంటి యాక్సిడెంట్ల వలన ఎవ్రీ సంవత్సరం మన దగ్గర 8,000 మంది సుమారుగా మరణిస్తున్నారు. వేరాజ్ మర్డర్లలో మరణించే వాళ్ళు 800 మంది సుమారు కట్టి ఉంటే ఇక్కడ చనిపోయే వాళ్ళు 10 ఉన్నారు. దానికి అంటే ఎంత ఇంపార్టెంట్ సమస్యను మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రోడ్ల కనెక్టివిటీ పెరిగింది, రోడ్డు ప్రమాణం పెరిగినాయి, స్పీడ్ పెరిగింది. కానీ ఏంటంటే వాళ్ళకు డ్రైవ్ చేసే వాళ్ళకు బేసిక్ డ్రైవింగ్ టెక్నిక్స్ తెలియదు అన్నమాట. కాబట్టి మనం ఏదో ప్రతి సంవత్సరం కూడా మనం రోడ్ భద్రతా ఉత్సవాలు చేసుకుంటున్నాం. కానీ అవి ఏంటంటే రొటీన్ అయిపోయినాయి, మెకానికల్గా మారిపోయినాయి. ఏదో ఒక ఊరేగింపు తీయటము, ఒక ర్యాలీ తీయటము, 2-3 బ్యానర్లు పట్టుకొని రోడ్డు భద్రత పాటించండి, నియమాలు పాటించండి అని చేయడం జరుగుతున్నది. అట్లా కాదు. ఇది ఒక కనెక్ట్ ఏర్పడాలి, ఫ్యామిలీస్తోని ప్రతి ఒక్కరితో కనెక్ట్ ఏర్పడాలి అనే ఉద్దేశంతో దానికి అలైవ్ అని చెప్పి ఒక నామకరణం చేసేసి, అంటే ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి ప్రజలకి. అట్లా చేసేసి దాన్ని ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ వీక్ ఆఫ్ ప్రతి నెల, ఆఖరి వారం ప్రతి నెల దీన్ని టేకప్ చేయాలి. చేసేసి ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తి ఇందులో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టినాము. ఒకటి, రోడ్డు యాక్సిడెంట్ల సంఖ్య తగ్గించడము, అట్లాగే మరణించే వాళ్ళ సంఖ్య తగ్గించడం. పోయిన సంవత్సరం ఏం చేసినటువంటి శ్రమ వలన చనిపోయిన వాళ్ళు తగ్గినారు, కానీ యాక్సిడెంట్స్ పెరిగినాయి. కాబట్టి అది కూడా మేము ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ తగ్గించాలి, చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా తగ్గించాలి రోడ్ల మీద అన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 6th నుంచి 99 days పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పి గవర్నమెంట్ ఒక స్కీమ్ మొదలుపెట్టింది. నెక్స్ట్ 99 days కోసం అని చెప్పి. అంటే 14 వారాలు ఉంటాయి అందులో. ఆ 14 వారాల్లో ఒక వారం, ఈ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ లాస్ట్ వారం ఎక్స్క్లూజివ్గా అరైవల్ కోసమే కేటాయించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ లాస్ట్ వీక్ కూడా అరైవల్ క్యాంపెయిన్కి మొత్తం దాన్ని కేటాయిస్తాము. సో దట్ అందులో ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తాయి ఒకటి. రెండోది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అందులో, ప్రభుత్వం ప్రోగ్రాం కాబట్టి. తర్వాత ప్రతి ఊరికి కూడా ఈ క్యాంపెయిన్ తీసుకుపోయి దీని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క